అవర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? హోప్‌ఫుల్లీ అందరు బానే ఉన్నారనుకుంటున్నా. అండ్ థంబ్‌నెయిల్ చూసారు కదా! నాకు స్పెషల్ వ్లాగ్ అనమాట ఇది. ఎందుకంటే ఇండియాకి వెళ్తున్నా మా పేరెంట్స్‌ని సర్ప్రైజ్ చేయడానికి. 2 ఇయర్స్ అయింది ఇండియాకి వెళ్ళి. సో, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఎగ్స్ తినేస్తున్నా. పాపకి దోసేసి ఇచ్చేసాను. తినేసి ఇంకా రెడీ అయిపోయామనమాట క్విక్‌గా. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోతాము. షీరోని చాలా చాలా మిస్ అవుతా అనమాట. నిన్న నైట్ కూడా నిద్ర పట్టలేదు అసల. షీరోనే తిరుగుతున్నాడు నా మైండ్‌లో. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాడు. చాలా చాలా మిస్ అవుతాను వాడిని. లీవింగ్ హిమ్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ అనమాట నాకు. సర్ప్రైజ్ ట్రిప్ గైస్ ఇండియాకి మా మమ్మీకి డౌట్ వచ్చింది ఆల్మోస్ట్. బట్ ఏదో కవర్ చేశాను నేను, అంతే, నాకు తెలియదు. సో స్టార్ట్ అయితే అవుతున్నాము. 1:10కి ఫ్లైట్ ఉంది. 9:40 అవుతుంది. సో స్టార్ట్ అయితే అవుతున్నాం ఇప్పుడు. సందీప్ Feb 27th వస్తాడు. మేము ఇప్పుడు వెళ్తున్నాం, నేను పాప. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. లెట్స్ గో గైస్. ఎయిర్పోర్ట్కి 35 minutes చూపిస్తుంది. ఇంకా లోపల హ్యాపీ ఉంది, సాడ్, టెన్షన్ అన్ని కలిసి అసలు మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. హ్యాపీ ఎందుకంటే ఇండియా వెళ్తున్నా, సాడ్ ఎందుకంటే షీరోని బాగా మిస్ అవుతా, టెన్షన్ ఎందుకంటే బ్యాగేజ్ ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటదా లేదా అని చెప్పేసి అదొక టెన్షన్ అనమాట లోపల. పాపాయ్ వాళ్ళేమో లైట్ అంటున్నారు, బట్ ఆ లాస్ట్ మినిట్ టెన్షన్ ఉంటది కదా, చాలా మంది రిలేట్ అవుతారు. ఫైనల్లీ మెల్బర్న్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఎయిర్పోర్ట్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఇంకా కార్ ఎక్కువసేపు పార్క్ కూడా చేయలేమన్నమాట. సో ఫాస్ట్గా బ్యాగ్స్ అన్లోడ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. 2 క్యాబిన్ బ్యాగ్స్, 2 చెక్-ఇన్ బ్యాగ్స్ ఉంటాయి. హోప్ఫుల్లీ అన్ని స్మూత్ గా జరగాలి. సందీప్ ఫెబ్ ఎండింగ్ లో వస్తాడు. బట్ ఇప్పుడే వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా లో ఫీల్ వచ్చిందనమాట. సందీప్ ని, షీరోని చాలా చాలా మిస్ అవుతాను. అసలు నాకు లిటరల్లీ అర్థమైపోతుంది నేను ఎంతలా మిస్ అవుతానో. చెక్-ఇన్ అసలు వేయి చూసేటప్పుడు అసలు మామూలు భయం కాదు నాకు, లోపల గజగజలు ఆడిపోయాయి. బట్ పెట్టుకున్న లిమిట్లో ఎగ్జాక్ట్గా 2 kilos మిగిలాయి మాకు, ఇంకా కలిపి మిగిలాయి. Girl, you got me down so bad. I can't say enough. She pull up with that new thing. సో అంతా అయిపోయింది గైస్. సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీటెడ్. గేట్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా ఎంత బాగా అయిపోయిందంటే చాలా ఫ్రీగా అయిపోయింది. సో గేట్ 4 గేట్ దగ్గరికి వెళ్తున్నాము. బోర్డింగ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటే 5 to 10 minutes లో బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెద్ద క్యూ ఉంది చూసారా. బట్ గ్రూప్ వైజ్ పిలుస్తున్నారు అనమాట. సో మేము స్కూట్ ఎయిర్లైన్స్ లో వెళ్తున్నాము. మెల్బర్న్ టు సింగపూర్ లాంగ్ ఫ్లైట్, 8.5 hours అనమాట. ఇంకా స్కూట్ లో స్క్రీన్స్ ఉండవు గైస్. సో బాగా బోర్ కొట్టింది. ఇంకా పాపాయ్ ఐపాడ్ లో మూవీ చూసాము. ఇంకా మా ముందు QR ఉంటే స్కాన్ చేసి కొన్ని గేమ్స్ ట్రై చేసాము. బట్ చాలా లాంగ్ ఫ్లైట్ కదా, ఇంకా టర్బులెన్సెస్ కూడా ఫ్రీక్వెంట్ గా వచ్చాయన్నమాట. ఇంకా హెడ్ ఏక్ స్టార్ట్ అయింది, బ్యాక్ పెయిన్ వామో మామూలుగా లేదనమాట అసలు. టిప్ ఏంటంటే లాంగ్ ఫ్లైట్స్ లో లేచి కొంచెం నడవాలి గైస్, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ వస్తుంది.
ఫైనల్లీ సింగపూర్ ల్యాండ్ అయిపోయాము. ఫ్లైట్ కొంచెం డిలే అయింది. ఇంకా ఫుడ్ కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇంకా చంగి ఎయిర్పోర్ట్ లోనే T1 లోనే ఫుడ్ కోర్ట్ కి వెళ్ళి తినేసాం అనమాట. డంప్లింగ్స్ అయితే గైస్ చాలా నచ్చాయి అనమాట. ఫుల్ పిచ్చి పిచ్చి ఆకలేస్తుంది. సో ఇంకో 2 అవర్స్లో చెన్నైకి ఫ్లైట్ ఉంటుంది. ఆర్డర్ రావడానికి చాలాసేపు పడుతుంది. సో వెయిట్ చేస్తున్నాము. అండ్ మేము ఆర్డర్ ఇచ్చింది ఈ రెస్టారెంట్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్కి టైం ఉంది కాబట్టి కొంచెం ఎయిర్పోర్ట్లో అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయింది. నౌ సింగపూర్ టు చెన్నై 4 hours ఫ్లైట్ అనమాట ఇది. ఈ ఫ్లైట్ లో చాలా మంది ఇండియన్స్ ఉండే అనమాట. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎక్కువగా కనిపించారు. ఫ్లైట్ ఎక్కేసాం గైస్. ఇంకా 4 hours లో ఇండియా ల్యాండ్ అవుతాము. ఫేస్ చూస్తుంటే టైర్డ్ గా ఉంది కదా, ప్రాపర్ గా నిద్ర లేదు. అండ్ టర్బులెన్స్ హెడ్ఏక్ ఇంకా తగ్గలేదు అనమాట. ఫైనలీ ఇండియాకి వచ్చేసాము. డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫుల్ రష్ జనాలు అనమాట. అన్నీ బాగానే జరిగాయి. ఇప్పుడు సర్ప్రైజ్ మూమెంట్ ఒక్కటే మిగిలింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా డాడీ పాయా చేశారు. దోశ తింటున్నాం అనమాట. మా మమ్మీ నిన్న నైట్ నిద్ర మధ్యలో లేచి వచ్చింది పాపం. ఎమోషనల్ మూమెంట్ అసలు. ఈవినింగ్ సెల్ఫ్ ప్యాంపరింగ్ సెషన్ గైస్. హెయిర్ వాష్, పెడిక్యూర్, లైట్ గా ఫుట్ మసాజ్ అన్ని చేయించుకున్నాం అనమాట. రిలాక్స్ అయ్యాం బాగా. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇక్కడ నుంచి మంచి ఇండియా వ్లాగ్స్ అయితే వస్తాయి. స్టే ట్యూన్డ్. అండ్ ఎస్ వీఆర్ ఒఫిషియల్లీ 1500+ యూట్యూబ్ ఫ్యామిలీ. మనము గివ్ అవే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు. See you in my next vlog. Bye.